లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తున్నామని సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ అన్నారు. చీరాల మున్సిపల్ పరిధి ఐక్యనగర్ కు చెందిన అపర్ణ రాష్ట్ర జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో అనేక బంగారు పతకాలు సాధించింది. ఇటీవల అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. అయితే అపర్ణకు ప్రతిభ ఉండి లక్ష్యాన్ని సాధించేందుకు కుటుంబ ఆర్థిక స్తోమత లేకపోవడంతో లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించగా ఈ విషయాన్ని ఫౌండేషన్ చైర్మన్ ప్రవాస భారతీయులు రామిశెట్టి దిలీప్, అనూష దంపతుల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఆ క్రీడాకారిణి ఎంట్రీ ఫీజు నిమిత్తం 30,000 రూపాయలను సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ఆదివారం అపర్ణకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ మాట్లాడుతూ సంస్థ స్థాపించిన నాటి నుండి పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అపర్ణ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లో సైతం పాల్గొని బంగారు పథకం సాధించి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కిరణ్ బాబు, జగదీష్, చైతన్య, కృష్ణ, అరవింద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అపర్ణ అనే బీటెక్ విద్యార్థిని మరియు క్రీడాకారిణి రాష్ట్ర స్థాయిలో నుండి జాతీయ స్థాయిలో పలు బంగారు పథకాలు సాధించడం జరిగింది. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో పాల్గొనాలి అంటే ఎంట్రీ ఫీజు కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం వల్ల లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారికి ఫోన్ చేసి తన బాధని వ్యక్తపరచడంతో ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష దంపతుల వారికి తెలియపరచగానే వాళ్ళు వెంటనే స్పందించి ఎంట్రీ ఫీజు నిమిత్తం 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనగా ఇంటర్నేషనల్ కి పార్టిసిపేట్ చేస్తున్నందుకు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వాళ్ళు 30,000 ఎంట్రీ ఫీజు నిమిత్తంగా నాకు హెల్ప్ చేశారు. దిలీప్ సార్ కి, అనుష మ్యామ్ కి, అలానే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ కి థ్యాంక్ యూ సో మచ్. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి